చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఈ 2 ఏళ్లలో ఆయన వెన్నుపోటు పొడవని వర్గమే లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకి కూడా ఆయన వెన్నుపోటు పొడిచారు. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలకు సిద్ధమవుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఈ కూటమి యొక్క వైఫల్యాన్ని ఎత్తి చూపించడం కోసం క్షేత్రస్థాయిలో పోరాటాలకు సిద్ధమవుతా ఉంటే, దాని నుంచి డైవర్ట్ చేయడం కోసం ఈ కూటమి మరో డైవర్షన్ డ్రామాకి తెరలేపింది. ఏంట్రా అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగింది. ఈ లిక్కర్ కేసు విషయం పెట్టేసి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయడం, జగన్ గారి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయడం, వేధించడం, జగన్ గారి మీద బురద జల్లడమే పరమావధిగా పెట్టుకున్నారు వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో. వాళ్ళు ఛార్జ్ షీట్ కూడా ఆల్రెడీ ఫైల్ అయిపోయింది. ఈ ఛార్జ్ షీట్ లో A1 నుంచి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి బెయిల్స్ కూడా వచ్చేసాయి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా తగుదనమ్మా అని చెప్పేసి ఆ కేసులోకి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిఏ అయినటువంటి కేఎన్ఆర్ గారిని విచారణ పేరుతో 2 రోజులు వేధించారు. ఏం చేద్దామని? మొదటి రోజైతే ఆ ఎల్లో పత్రికలు ఎంత దారుణంగా రాశాయంటే, నిన్న చూసాం మనం ఎల్లో పత్రికలు, రాష్ట్రానికి పట్టినటువంటి చీడ పేడ ఎల్లో పత్రికలు ఏం రాశాయి? సో లిక్కర్ స్కామ్ లో ఈయన ఆస్తులన్నీ కొనేశారు. 10,000 రూపాయలు జీతానికి పనిచేసే ఆయన, టిఫిన్ అంగడితో బతికే ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన ఇన్ని ఆస్తులు ఎలా కూడబెట్టారు? ఇవన్నీ కూడా లిక్కర్ స్కామ్ లో మొత్తం రూట్ అయిన డబ్బులు మొత్తం కేఎన్ఆర్ గారు తినేశారు అని చెప్పి రాసేశారు. అదేంటో నాకు అర్థం కాదు. సిట్టి విచారణ లోపల జరుగుతూ ఉంటుంది, ఎల్లో మీడియాకి రాతలు రాస్తా ఉంటుంది. ఎట్లా రాస్తుందో తెలియదు. ఇది వ్యక్తిత్వ హననం కాదా? పత్రికా స్వేచ్ఛ పేరుతో వ్యక్తిగత హననం చేయడం కాదా ఇది? మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఎట్టా తెలిసింది అని చెప్పేసి డిబేట్లు పెట్టినటువంటి ఇదే బూతు జ్యోతి ఏదైతే ఉందో, రాతలు రాసినటువంటి ఇదే బూతు జ్యోతి, ఇవే రోతనాడులు ఏవైతే ఉన్నాయో, ఇవి ఏం రాశాయి? ఆ రోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి దుమ్మెత్తి పోస్తారు, మీ దగ్గర ఇంటెల్ ఎలా అది ఇదని. మరి మీకెలా ఇంటెల్? ఎలా వచ్చింది ఇంటెల్? సిట్టి విచారణ లోపల జరుగుతా ఉంటే లోపల జరిగింది పాయింట్ టు పాయింట్ మీకు ఎలా ఇంటెల్ వస్తుంది? వ్యక్తిగత హననం కాదా ఇది? సో ఆయనేం పారిపోలేదే, చంద్రబాబు నాయుడు గారి పిఏ పారిపోయినట్టు, అదేవిధంగా లోకేష్ యొక్క సన్నిహితుడైనటువంటి కిలార్ రాజేష్ పారిపోయినట్టు ఈయనేం పారిపోలేదే. కేఎన్ఆర్ గారు తప్పు చేయలేదు కాబట్టి దమ్ముగా నిలబడ్డారాడ. మొదటి రోజేమో లిక్కర్ అని రాశారు, ఈ రోజేమో గిఫ్ట్లు అంట. 2 కోట్లతో 50% ఎట్లా వస్తుంది కార్ల షోరూమ్ అంట. రావయ్యా, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాండి. మా ఫ్రెండ్సే చాలా మంది కార్ల షోరూమ్లు పెట్టినారు. 3-4 కోట్లలోనే కార్ల షోరూమ్ అంటే 50-100 కోట్లు అవుతుందా? 3-4 కోట్లు కాక ఎంత పెడతారా కార్ల షోరూమ్కి? అది హుందాయ్ షోరూమ్ ఎంతకు అవుతుందా? బుద్ధి జ్ఞానం ఉండదు. మనం ఏమైనా రాసేస్తాం. ఆయన 2003-4లో జర్నలిస్ట్ గా పనిచేశారు. 2000 వ్యాపారాలు ఉండవా? ఓ జర్నలిస్ట్ అయితే పక్కన వ్యాపారాలు ఉండవా? జగన్మోహన్ రెడ్డి గారి పిఏ అయితే పక్కన బిజినెస్లు ఉండవా? బిజినెస్లు చేసుకుని సంపాదించిన డబ్బును కూడా మీరు ఇలా ఇంత దుర్మార్గంగా స్కామ్ అని చెప్పి చూపించి ఒక వ్యక్తి మీద బురద చల్లినంత మాత్రాన కేఎన్ఆర్ అనే వ్యక్తి మీద ఈ ముడుపులు తీసుకున్నాడు, టికెట్లు ఇప్పిస్తాయని కూడా రాస్తారు. ఇంత దుర్మార్గమైన రాతలా? మీరు రాసినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి చిన్న కార్యకర్త దగ్గర నుంచి పెద్ద స్థాయి నాయకుడి వరకు కేఎన్ఆర్ గారి వ్యక్తిత్వం, పార్టీ పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆయనకున్నటువంటి కమిట్మెంట్ ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు బురద చల్లినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన మీద మచ్చేం పడదే. మీ ఆత్మ సంతృప్తి కిరసనాయిలతో మొదలుపెట్టినటువంటి, కిరోసిన్ అమ్ముకోవడంతో మొదలుపెట్టినటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈ రోజు 1000 కోట్ల రూపాయలకి ఎట్టా ఎదిగావయ్యా? అదేవిధంగా పచ్చలతో మొదలైనటువంటి రామోజీరావు ఈ రోజు లక్షల కోట్ల సామ్రాజ్యం ఎలా సృష్టించారయ్యా? మీరు చేస్తే వ్యాపారం, పక్కనోళ్ళు చేస్తే దోపిడియా? ఇదెక్కడి నీతిది? మీరు వ్యాపారమా? మరీ దారుణం ఏంటంటే గిఫ్ట్లు ఇచ్చారంట ఎవరో, ఆ గిఫ్ట్లను కూడా అవినీతి అంట. ఎస్, నాకు కూడా ఎవరెవరు గిఫ్ట్ ఇస్తుంటారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా ఎవరెవరు గిఫ్ట్ ఇస్తా ఉంటారు. ఆ గిఫ్ట్ తీసుకోవడం కూడా అవినీత? ఇంత దుర్మార్గంగా రాతలు రాస్తూ ఒక వ్యక్తి మీద, జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండే వ్యక్తులందరి మీద ఒక పథకం ప్రకారం, పద్ధతి ప్రకారం వ్యక్తిగత హననం చేస్తూ వాళ్ళ వ్యక్తిత్వాన్ని దూషించటం వల్ల మీరు ఈ రోజు ఏదైతే ఆత్మసంతృప్తి ఏదైతే పొందుతున్నారు, కాకపోతే కాలం గిర్రుని తిరిగిన రోజు ఇక పారిపోవడాలు ఉండవు, ఇక పరిగెత్తడాలు ఉండవు. మొత్తాన్ని పట్టుకొచ్చి కట్టజుట్టుకొచ్చి, పోయినసారి కదా పెండ్యాలు పారిపోయినట్టుగా, కిలార్ రాజేష్ పారిపోయినట్టుగా ఇలా పారిపోవటాలు ఏం ఉండవమ్మా.
అందరికీ కూడా అట్టుకు అట్టున్నరేసి మీరు చేసేటువంటి తప్పుడు ప్రచారాలు ఏవైతే ఉన్నాయో చట్టం ముందు నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నిలబెట్టి తీరుతామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి స్పష్టం చేస్తా ఉన్నాం.